హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన పచ్చి కొబ్బరి పచ్చడి చేసుకుందాము. ముందుగా కళాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. అందులోనే ఎండుమిరపకాయ ముక్కలు కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. రుచి బాగుంటుంది పచ్చడికి. పుల్ల పుల్లగా, కారం కారంగా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. మనకి కొబ్బరి పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే రుచి బాగుంటుంది. పచ్చడి అయితే వాసన కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పచ్చడి రెడీ అయిన తర్వాత మళ్ళీ పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా మినపప్పు వేసి పోపు వేసుకోవాలి. ఇది దోశతో తినొచ్చు, వేడి వేడి అన్నంలో కూడా తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.